నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో అండి, ఈ ఒక్క ఆకు మీ అప్పులన్నీ కూడా తీరుస్తుంది అని అంటే నమ్మగలుగుతారండి. నిజంగా నమ్మొచ్చండి. 100కి 200% మనం నమ్మచ్చు. నేనైతే కనుక ప్రయత్నించి చూశాను, మంచి రిజల్ట్ వచ్చిందండి. అందువల్ల మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియో చూసిన వాళ్ళు రేపే కూడా మీరు ట్రై చేసి చూడొచ్చు. చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన ఒక మంచి రిజల్ట్ని మీకు ఇస్తుందండి. ఇంకా ఎలా చేయాలి, ఏంటి, ఆ ఆకు పేరేంటి అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిజంగా అండి, ఇప్పుడున్న రోజుల్లో మనం అప్పులనే బాధ లేని వాళ్ళు చాలా తక్కువ మంది అండి. ఏదైనా ఒక అవసరానికి ఖచ్చితంగా మనం అప్పు చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. ఎందువల్లనంటే ఇప్పుడున్న జనరేషన్లో ఖర్చులు అనేవి పెరిగిపోయినాయి. మనకి ఆదాయం అనేది స్థిరంగా ఉండడం లేదు. అలాంటి సమయంలో అప్పులు చేసినప్పుడు అది తీర్చడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. చేతిలో డబ్బులు అనేది నిలబడక, ఒకవేళ ఉన్నా కూడా అప్పులు తీర్చుకోలేని పరిస్థితిలో ఉంటూ ఉంటాం. వీటన్నిటికీ ఒక శక్తివంతమైన ఒక పరిహారం అనేది ఉందండి. ఏంటి అనంటే, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఈ ఆకు గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. వాము ఆకండి. వాము ఆకు గురించి మీ అందరికీ తెలుసు. అందరి ఇళ్లలోనూ మనకి శక్తివంతమైన పవర్ఫుల్ అయిన ఒక తులసి అమ్మవారి చెట్టుని మనం ఎలా అయితే కనుక పెంచుకుంటూ వస్తామో, అలాగే ఈ వాము చెట్టు కూడా అందరిళ్లలో ఉంటుందండి. లేని వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒక మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఈ వాము ఆకుని మీరు చెట్టుని ఒక మొక్కని తెచ్చి పెట్టగలిగితే చాలా అంటే చాలా మంచిదండి. మనకి ఆయుర్వేద పరంగా ఈ వాము ఆకు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. నిజంగా ఎవరైతే కనుక జలుబు దగ్గుతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండి, ఈ వాము ఆకుని ఒక 4 ఆకులు తీసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అది కొంచెం జ్యూస్ అనేది వస్తుందండి. కొంచెం చేతితో నలిపితే చాలు. ఆ జ్యూస్ని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మీరు తీసుకోగలిగితే జలుబు దగ్గు అనేది నిజంగా ఇట్టే మాయమైపోతాయండి. అది మాత్రమే కాదు, ఈ వామాక్ అనేది మనకి ఎన్నో ప్రయోజనాలను ఇస్తుందండి. మీరు ఏదైనా ఒక టెన్షన్లో ఉన్నారు, అలాంటి టెన్షన్లో ఉన్నప్పుడు ఒక వామాకుని మీ అరచేతిలో పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా కూర్చొని చూడండి ఫ్రెండ్స్. చాలా రిలాక్స్ అనేది మీకు కలుగుతుందనమాట. అంత శక్తి ఈ వామాకుకి ఉందన్నమాట. అలాగే మీరు ఏదైనా కనుక అప్పుల బాధల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, అంటే బంగారం బ్యాంకులో పెట్టుకున్నామక్క అది విడిపించుకోలేకపోతున్నాము అని బాధపడే వాళ్ళు కానీ, ఒక్కసారి ఈ వామాకుతో ఈ చిన్న పరిహారాన్ని మీరు చేయండి ఫ్రెండ్స్. ఏం చేయాలి అని అంటే, ఒక వైట్ కలర్ పేపర్ కానీ రూల్డ్ పేపర్ కానీ ఏదైనా సరే మీరు తీసుకొని అందులో మీరు ఏం చేస్తారంటే, మీకు ఏదైతే కనుక అప్పులు అనేవి ఉన్నాయో ఆ అమౌంట్ మాత్రం రాయండి. డబ్బు అని రాసి, అప్పులు అనేది ఒక నెగిటివ్గా మనం ఆలోచించే ఒక విషయం కాబట్టి అప్పులు అని మెన్షన్ చేయకుండా ఒక గ్రీన్ కలర్ పెన్నుతో కానీ రెడ్ కలర్ పెన్నుతో కానీ రాసుకోండి. డబ్బు అని రాసి కింద మీకు ఎంతైతే అప్పు అనేది ఉందో, ఒక 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఎంతైతే అమౌంట్ అనేది ఉందో ఆ అమౌంట్ని వేయండి. వేసి ఆ పేపర్ మీద మీరు ఏం చేస్తారంటే, ఈ వామాకుని మీ ఇంట్లో ఉంటే కనుక ఆ వామాకు ఒకటి తీసుకొని ఈ పేపర్లో పెట్టి, ఆ పేపర్ని ఒక చిన్న పొట్లంలాగా కట్టేసి మీ అరచేతిలో పెట్టుకొని మీరు ఏం చేస్తారు అని అంటే, మీకు ఆ మనీ అనేది, అంటే మీకు అప్పులుంటే ఆ అప్పులన్నీ కూడా తీరిపోయినట్టుగా, రావాల్సిన డబ్బులు వచ్చినట్టుగా, బ్యాంకులో బంగారం అనేది విడిపించుకోవడానికి మీకు మనీ అవసరమైతే కనుక దేని గురించి అయితే చేస్తున్నారో అది క్లియర్గా ప్రపంచానికి తెలియచేయండి ఫ్రెండ్స్. నాకు ఈ మనీ అనేది వచ్చేసింది, అప్పుల బాధలన్నీ కూడా నాకు తీరిపోయాయి, నేను బంగారాన్ని విడిపించుకున్నానని కానీ, మీకు దేని గురించి అయితే చేస్తున్నారో అది స్పష్టంగా ప్రపంచానికి తెలియచేయాలి. అలాగా వామాకు పెట్టి అది పొట్లంలాగా పేపర్ని మడిచి కట్టేస్తాం కదా, కట్టేసిన తర్వాత అది మీ మనీ పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్. నిజంగా వామాకుకి ఒక నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగించి ఒక మంచి పాజిటివ్ అయిన డబ్బు ఆకర్షణ శక్తి అనేది ఈ వామాకుకి ఉంటుందండి. అందువల్ల మనం వారాహి అమ్మవారి వీడియోస్లో కూడా తెలియజేశాము. పంచమి తిథిలో కానీ అష్టమి తిథిలో కానీ ఇలాగా వామాకుతో చేసే పరిహారాలతో మంచి రిజల్ట్ పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అందువల్ల మీరు ఈ పరిహారాన్ని పంచమి తిథి రోజున స్టార్ట్ చేసినా కూడా చాలా మంచిది. లేదనుకున్న వాళ్ళు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ మనకి హోరా సమయాలు అనేవి ఉంటాయి. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి. నేను ఆల్రెడీ వీడియోస్లో తెలియజేశాను, మళ్ళీ కూడా చెప్తాను. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల సమయంలో ఒక చిన్న పేపర్లో మీరు అమౌంట్ అనేది రాసి పైన డబ్బు అనేది రాయండి. అప్పులని కానీ బంగారం లోన్ అని కానీ ఏం మెన్షన్ చేయకుండా డబ్బు అని ఆదాయం పెరగాలని మీరు
మీరు చేసే విషయానికి డబ్బు అని మెన్షన్ చేస్తే చాలు. ఆ తర్వాత అమౌంట్ మాత్రం మెన్షన్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత మీ అరచేతిలో పెట్టుకొని మీరు ఇంటెన్షన్ చెప్తారు కదా, చెప్పినప్పుడు మీకు వారాహి అమ్మవారి మంత్రాలు కానీ, నిజంగా ఓం శ్రీం అనే మంత్రం అండి మహాలక్ష్మికి నిజంగా ఈ మంత్రం అనేది మనకి ఆదాయాన్ని లేదంటే ఐశ్వర్యాన్ని పెంపొందించగలిగే శక్తివంతమైన బీజాక్షరం అండి. శ్రీం అనే బీజాక్షరం. మీరు ఆ పేపర్ మీద శ్రీం అని కూడా రాయొచ్చు. రాసి చక్కగా ఇంటెన్షన్ గట్టిగా చెప్పుకోండి, నాకు ఈ అప్పులన్నీ తీరిపోతాయి, నేను చాలా హ్యాపీగా ఉండబోతున్నాను అని చెప్పేసి మనసులో అనుకొని చక్కగా ఆ పేపర్ని మీరు మనీ పర్సులో పెట్టుకోండి. ఈ పరిహారం అనేదండి ఎవరైనా సరే చేయొచ్చండి. అంటే నేను పీరియడ్స్లో ఉన్నాను, చేయొచ్చా చేయకూడదా, మీరు తలంటి స్నానం చేసేసి అయినా సరే మీరు ఆ పరిహారాన్ని చేసుకోవచ్చు. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి వామాకుని ముందు రోజే మీరు, అంటే పీరియడ్స్ టైంలో ఆకుని మన చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు కాబట్టి ఇంకెవరితో అయినా సరే ఆకుని తెప్పించుకొని మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. లేదంటారా, పీరియడ్స్ అయిపోయిన తర్వాత 3వ రోజు తలంటి స్నానం చేసైనా సరే చక్కగా చేసుకోండి ఫ్రెండ్స్. మంచి రిజల్ట్ అండి. నాకు ఇప్పుడు రీసెంట్గా నేను చేసింది మాత్రమే కాకుండా ఎప్పుడో నేను చెప్పిన విషయాన్ని చేసి ఒక ఆవిడ నాకు గుర్తు చేశారండి. అక్క మీరు ఒకప్పుడు ఇలా చెప్పారు, నేను చేశానక్క, నాకు మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్పాను అన్నారు. అందుకే మీ అందరికీ కూడా ఒకసారి ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నానండి. మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇంకా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.